సార్ నమస్తే. నమస్తే అండి. ఈ 'కౌబాయ్' సినిమా అనగానే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారిది 'మోసగాళ్ళు మోసగాడు' గుర్తొస్తది. ఆ తర్వాత 'అడపాదడపా' సినిమాలు వచ్చినాయి ఆ తరహా గానీ, ఓవరాల్‌గా అయితే తక్కువే వచ్చినాయని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ 'రామ్ చరణ్' 'కౌబాయ్' సినిమా చేయబోతున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది నిజమో కాదో తెలీదు గానీ, ఇక చేస్తే ఎలాగుంటది? అంత తక్కువ ఆ జోనర్ తక్కువ రావడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ డైరెక్ట్‌గెళ్తే, హ్మ్. ఇప్పుడు అతని ఈ లైన్ ఆఫ్ మూవీస్‌లో చూస్తే హ్మ్. 'సుకుమార్‌తో' ఒకటుంది. అవును. ఈ 'సుకుమార్‌తో' ఈ అంతకుముందు పెద్ద హిట్ 'రంగస్థలం.' 'రంగస్థలం.' హ్మ్. అది జోనర్ కూడా ఇతనిలో కొత్త కోణం ఆవిష్కరించేలాగా హ్మ్. ఒక పక్కా పల్లెటూరు కుగ్రామం. అవును. ఆ కుగ్రామం పైపెచ్చు క్యారెక్టర్‌కి ఒక చెవుడు. హ్మ్. 'చిట్టిబాబు.' ఇవన్నీ 'చిట్టిబాబు' హ్మ్. అది గుర్తుండిపోయేట్టుగా మల్చర్ కట్టి హ్మ్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏదైనా వెరైటీగా వెళ్తే మంచిదని చెప్పేసి హ్మ్. మనకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు గమనిస్తే కనుక ఇంతకుముందు ఒక రిలీఫ్ అనమాట. రెగ్యులర్‌గా సోషల్ డ్రామానో, హ్మ్. ఏదో ఆర్టిస్టులు చేస్తూ పోతున్నప్పుడు హ్మ్. ఆహ్, విలన్స్ మీద హీరో ఫైటు, ఇది హీరోస్‌ని లవ్ చేయడం, హ్మ్. లేదా ఒక సోషల్ కాజ్‌తో ఏదైనా చేయడం. హ్మ్. ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనుకున్నారు. ఆఫ్‌కోర్స్ అది మిస్ ఫైర్ అయింది కానీ, హ్మ్. ఈ రకంగా చేయడం తప్పితే వెరైటీ జోనర్స్ అంటూ చూస్తే హ్మ్. ఇంతకుముందు మనకి పౌరాణికం, మైథలాజికల్, హ్మ్. హిస్టారికల్, హ్మ్. చారిత్రాత్మకం, హ్మ్. సోషల్ డ్రామా. హ్మ్. ఆ సమయంలో ఏం మార్పు ఇవ్వాలంటే కొంచెం హాలీవుడ్ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద అప్పటినుంచి కూడా ఉంది. హ్మ్. అక్కడ వాళ్ళు ఏ సినిమాలు తీస్తున్నారు హ్మ్. అనే దాని మీద చూస్తే మనకి కృష్ణ గారు డాషింగ్ అండ్ డేరింగ్ కాబట్టి ఆయన దేనికైనా ముందుంటారు కాబట్టి ఆ టైంలో అంతకుముందు మిగిలిన హ్మ్. మీ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు హ్మ్. వాళ్ళు ఆ జోనర్ టచ్ కదండీ. కౌబాయ్‌ని అసలు ముట్టుకోలే. ఆ! ఆ కౌబాయ్ మన కౌబాయ్ ఏంటంటే ఆ! బందిపోటు దొంగలు, అవును. అలా గుర్రం మీద చిక్కడో దొరకడో, ఆ! రేచుక్క పగడితే అయ్యి అనుకోవాలంటే వాళ్ళు వేరే మారు వేషాలు వేసుకొని, హ్మ్. కానీ గెటప్ అయితే అది రాదు. అవును. కౌబాయ్ గెటప్ మనది కాదు ఓ హ్మ్. రకంగా చెప్పాలి. హ్మ్. అది ఎడారి ప్రాంతానికి చెందినటువంటి గెటప్ అనుకోవాలి. అవును. ఒక టోపీ పెట్టుకోవడం, పిస్టల్ పెట్టుకోవడం, హ్మ్. ఆ గెటప్ చూస్తే మనకు ఆ టైంలో కృష్ణ గారు ఆయన ప్రయోగాల్లో ఒక భాగంగా ఆ సినిమాలు చేసింది హ్మ్. ఆయనే అని చెప్పాలి. 'మోసగాళ్ళకి అసలు మోసగాడు.' ఒక్కడే చెప్తే ఆయనే గుర్తొస్తాడు. అవును. తర్వాత నాకు తెలిసి విజయ్ చంద్ర గారు కొంచెం చేసినట్టున్నారు ఒకటో కరుణామయుడు, ఆ! దయామయుడు, ఆ! సిడ్డి సేవక్ అలాంటివి సరే ఆ! ఆయన కూడా 'కౌబాయ్' ఈ చేశారు. కౌబాయ్ సినిమా చేసినట్టే నాకు గుర్తు. ఓకే. అది. తర్వాత కృష్ణ గారి తర్వాత ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా అవును. 'టక్కర దొంగ', 'చక్కని చుక్క' టైప్‌లో ఏదో ఒక 'టక్కర దొంగ.' 5 సినిమాలు తీసాడు. ఆ! ఆ టర్కీ ఎక్కడికో వెళ్ళి ఆ! 'జయంత్' డైరెక్షన్. జేసీ పరంజీ డైరెక్షన్‌లో చేసినట్టున్నారు. హ్మ్. తర్వాత చిరంజీవి గారు 'కొదమ సింహం.' 'కొదమసింహ' అని చెప్పేసి అచ్చంగా హ్మ్. ఆ నేటివిటీలో చేశాడు. హ్మ్. అంటే మనకు ఆ నేటివిటీతో పెద్ద లేదు గానీ, హ్మ్. దానికి విపరీతమైన ఆదరణ ఉంది అని అనలేము, లేదు అని అనలేము. అవును. లేదంటే ఒకళ్ళు ఉంటే ఈ పాటికి చాలా సినిమాలు వచ్చేసి. ఆ జోనర్‌లో వచ్చేసాయి. ఆ! కాబట్టి ఈ కౌబాయ్ మూవీస్‌కి ఒక లిమిటెడ్ లైఫ్ లాగా హ్మ్. ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో ఒక కౌబాయ్ క్యారెక్టర్ చేసాం చెప్పుకోవడానికి టైప్ తప్పితే, హ్మ్. లేదంటే ఏదైనా సినిమాలో గెటప్ వేయడం గెటప్. ఆ! అంతే. కొన్ని. ఆ! ఎందుకంటే అందరికి గుర్రంతో చాలా ఆ! సరదా ఉంటుంది ఉంటుంది. కాబట్టి, అవును. ఆ గుర్రం ఎక్కి ఆ! ఇలా వెళ్తున్నట్టుగా మనం 'కొండవీటి దొంగ' చిరంజీవి గారు. కొండవీటి దొంగలో కూడా ఒక ఆ! గెటప్ గెటప్. పాటలోను, ఆ! ఒక ఫైట్‌లోను ఆ! ఏదో హ్మ్. ఎక్కడో కూడా మనం అనుకున్న కౌబాయ్ కాదు. ఆ! ఇంత దాకా షూస్, ఆ! అలాగే గుర్రం. పేస్టులు, హ్మ్. ఆ టోపీ కూడా టోపీ. కౌబాయ్ టోపీ సెపరేట్ ఆ! అలా సిగరెట్ లాంటిది. ఉంటుంది. చుట్ట లాంటిది. ఒక సిగార్ లాంటి సిగార్. అదేదో పెట్టేవాడు. హ్మ్. ఇప్పుడు 'రామ్ చరణ్ తేజ్' వెరైటీగా వెళ్తున్నారు కాబట్టి, హ్మ్. ఆ కౌబాయ్ సినిమా చూసి కూడా మనకు చాలా కాలం అయిపోయింది. హ్మ్. మన దాంట్లో అంటే కౌబాయ్ సినిమాకి ప్రత్యేకించి మన దగ్గర మార్కెట్ ఏదైనా ఉండుంటే ఈ పాటికి మనలందరూ కూడా అవును. దాని ఆ మీదే. సినిమాల ట్రూ. చుట్టూ వెళ్ళిపోయేవారు. అవును. ప్రతి సినిమా మన కౌబాయ్ సినిమా కిందే అవును. చేసేవారు. ఉండేది. అవును. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా క దర్శకులు కూడా రచయితలు కూడా ఈ ఫారిన్ మూవీస్ చూడడం ఈజీ ఇప్పుడు. హ్మ్. అప్పుడులాగా వీసీడీ ఎక్కడో తెచ్చుకోవడం, అవును. దొంగ చెడుగు తెచ్చుకోవడం చూడడం లేదు. హ్మ్. ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చాక మొత్తం ఫారిన్ సినిమా మన ఇంట్లోకి వచ్చేసింది. అవును. నట్టింట్లోకి వచ్చేసింది. అందరికొచ్చేసింది. అందరికి వచ్చేసింది. అందుబాటులోకి. ప్రేక్షకుడికి వచ్చేసింది. ఆ! డైరెక్టర్ అందరికి. అది చూసి ఇప్పుడు కొరియా సినిమాలు బాగుంటాయి. అవును. ఈ టైప్‌లో మొదలెట్టారు. కొరియా అవును. అంటే కొంచెం ఫ్యామిలీ బాండింగ్, వాల్యూస్, హ్మ్. లవ్ అండ్ అఫెక్షన్ హ్మ్. ఇవి బేస్ తీసుకుందాం. హ్మ్. అలా ఇలాగా కొంత తీసుకుంటున్నారు. హ్మ్. ఏది ఇప్పుడు ఈ కౌబాయ్ అంటే మళ్ళా ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. హ్మ్. కౌబాయ్ ప్రపంచాన్ని అది సెపరేట్‌గా ఉంటుంది. ఆ వాతావరణం కూడా సెపరేట్‌గా ఆ సెట్స్ అవి కూడా సెపరేట్‌గానే అవును. ఉంటాయి. అంటే ఇప్పుడు కౌబాయ్ అంటే ఒకలా ఉంటుంది. అరబిక్ మూవీ అంటే ఒకలాగా ఉంటుంది. హ్మ్. మనం అబ్జర్వ్ చేస్తే గనక హ్మ్. అది మొత్తం నేటివిటీ మారిపోతుంది మనకి. అవును. కాబట్టి 'రామ్ చరణ్ తేజ్‌కి' అంటే గుర్రమే కౌబాయ్‌కి ఒక సెట్ ప్రాపర్టీ ఉంటే
ఆ గుర్రంతో మగధీరలో మగధీరలో మనకు చూపించాడు. అవును ఒక 2 జనరేషన్స్ లాగా అవును చూపించాడు. కాబట్టి అతను ఏదైనా కూడా మౌల్డ్ అవుతాడు. అవును నిజంగా మనకి సుకుమార్ ఉమ్, కౌబాయ్ తరహా క్యారెక్టర్‌ని కనుక ఉమ్, చిట్టిబాబుని కౌబాయ్‌గా చూపించాలనుకుంటే ఆ, డెఫినెట్‌గా మంచి సినిమా ఆ, అవుతుంది. అవును అది వీళ్ళకి అభిమానులకి అందరికీ కూడా ఉమ్, ఒక మంచి సినిమాగా ఇప్పుడు కౌబాయ్ సినిమాలో వినోదానికి కూడా కొంచెం స్కోప్ ఉంటుంది. స్కోప్ ఉంటుంది. అవును ఆ క్యారెక్టర్ అది చేసి అవును చూడగా అవును మనం కొంచెం అడ్వెంచరస్. ఉమ్, కౌబాయ్ అంటే ఒక అడ్వెంచరస్. ఉమ్, ఈ గుర్రాలు, తుపాకులు ఇవన్నీ ఈ ఇప్పుడున్న జనరేషన్ కొత్త ఫీల్ ఉంటుంది. ఉమ్, అతను కూడా ఆయనకి సూట్ అవుతాడు. ఉమ్, రామ్ చరణ్ కూడా ఉమ్, ఆ క్యారెక్టర్‌లో వీడిపోతాడు కంటే నిజంగా ఇది నిజమైతే గనక ఉమ్, మంచి సినిమా కౌబాయ్ సినిమా. సుకుమార్ ఆయన చాలా రీసెర్చ్ చేసి కొంచెం ఓపికగా చేస్తారు కాబట్టి ఉమ్, కౌబాయ్ సినిమా ఆయన చేస్తే కూడా బాగుంటుంది, అది సందేహం లేదు. ఉమ్, ఇది ఈ జనరేషన్ ఒక న్యూ లుక్ అవుతుంది. ఉమ్, కానీ ఈ మధ్య అన్ని చూస్తుంటే కనుక ఉమ్, అతి సర్వత్రా వజ్జీయదు అంటారు. ఉమ్, ఒకరిని చూసి వాడు కాల్చుకోవడం. ఉమ్, నాకు చూస్తుంటే గ్యాంగ్స్టర్ అని ఒక పదం మొదలెట్టారు. అవును ఎవడైనా బొడ్డోడైనా గ్యాంగ్స్టరే, పెద్దోడైనా గ్యాంగ్స్టరే. అవును ఆ గ్యాంగ్స్టర్ అంటే ఒక రకంగా ప్రతికూలమైన వాడు. అవును లాస్ట్‌కి వాడు మంచివాడు అంటారు. అవును అది వేరే విషయం. ప్రజల కోసం గ్యాంగ్స్టర్ అని. అవును ఆ గ్యాంగ్స్టర్ అంటే మన ఉద్దేశంలో ఎవరు గ్యాంగ్స్టర్స్? ఉమ్, దావూద్ ఇబ్రహీం, అవును డాన్లు అవును ఇలాంటి వాళ్ళు ఉంటారు. అవును పైగా అది ఒక నాయకుడు సినిమాతో ఒక సెట్ చేస్తుంది. దాన్ని మించి ఇంకోటి అంత రేంజ్ చేయలేరు. మనకేదో నచ్చదు. చీకట్లో కత్తులు కడాలు వచ్చుకుని నల్లగా మొఖం వేసుకుంటే వాడు గ్యాంగ్స్టర్ అంటున్నారు, మనలేదు. ఉమ్, ఇప్పుడు కొత్త సినిమా సినిమాని విమర్శించడం కాదు కానీ ఉమ్, ఆ ట్రెండ్ అంటాడా ప్రతి అవును. ఒక్కడు ఈ కథ ఏ తరహాదంటే ఉమ్, గ్యాంగ్స్టర్ ఉమ్, గ్యాంగ్స్టర్ అంటారు. ఉమ్, ఉమ్, దీని నుంచి కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పడం నా ఉద్దేశం. అవును అందరూ ఇప్పుడు మరి రామ్ చరణ్ మళ్ళా గ్యాంగ్స్టర్ అనకుండా ఉమ్, పెద్ది అనేది తీసాడు. అవును అది కూడా పల్లెటూరు స్పోర్ట్స్ బ్యాక్ నేపథ్యం, డ్రాప్ పల్లెటూరు విలేజ్. నేపథ్యం, విలేజ్ డ్రాప్, అవును స్పోర్ట్స్ కొంచెం నేపథ్యంలో మనకి ఆ స్టోరీ అవును కనపడుతుంది. అవును తర్వాత ఇప్పుడు నిజంగా ఈ కౌబాయ్ సినిమా అవుతే ఉమ్, వెరైటీ ఆఫ్ మూవీస్ వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ 2 ఏళ్ళకో ఒక ఏడాదికో ఒకటి ఇస్తారు. ఉమ్, ఆ గేమ్ చేంజర్ ఏ కారణం అయితేనే అది మనం రిసీవ్ చేసుకోలేకపోయారు ప్రజలు. అవును అది కౌబాయ్ సినిమా రావాలి, మనం కూడా ఉమ్, చూడాలి. ఉమ్, కొదమ సింహం మెగాస్టార్ చూస్తే ఉమ్, ఈ మెగా అవును పవర్ స్టార్ ఇది అవును అవును చూడడానికి ప్రజలైతే సిద్ధంగా ఉంటారు. అవును ఆ కథనం ఆయన సుకుమార్ మరి. ఇవన్నీ చూసుకోవాలి. ఉమ్, డెఫినెట్గా మంచి సినిమా. ఓకే థ్యాంక్ యూ సార్.